అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనం పడే కష్టాలు ఎంత? పుట్టినప్పటి నుంచి చావు వరకు అవమానాలు, కన్నీళ్లతోనే జీవించిన ఆ నలుగురు దివ్య శక్తుల కథ వింటే గుండె తరుక్కుపోతుంది. భగవంతుడు మానవ రూపంలో అవతరించిన కష్టాలు, కన్నీళ్లు తప్పలేదు. లోక కళ్యాణం కోసం నరుడిగా జన్మించిన ఆ దివ్య శక్తుల జీవితాంతం అనుభవించిన వేదన మానవ జాతికి నిరంతర ధైర్యాన్నిచ్చి ఒక మహాపాఠం. ఆ దివ్య శక్తులు దేవీ దేవతలు ఎవరు అనేది ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం చెప్పుకుందాము మర్యాద పురుషోత్తముడు రాముడు. రాముడు నిరంతరంగా త్యాగాల జీవనం. దశరథ మహారాజుకు పిల్లలు లేకుంటే పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మించినా కూడా రాముడి జీవితంలో సుఖం అనేది అందని ద్రాక్షే అయ్యింది. 5 ఏళ్ల వయసులోనే వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం కోసం అని చెప్పి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. విద్యాభ్యాసం ముగించుకొని రాజభవనానికి రాగానే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విశ్వామిత్ర మహర్షి వచ్చి తాను చేసే యాగ రక్షణ కోసం రాముడిని లక్ష్మణులను స్వయంగా తన వెంట తీసుకుని అడవులకి వెళ్తారు. అక్కడ యాగాలను ధ్వంసం చేస్తున్న తాటక సుబాహులను సంహరించి మారీచుడిని కూడా తరిమి కొట్టి మహర్షి యాగాన్ని కాపాడారు. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం ముగిసిన తర్వాత పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో తెల్లవారితే పట్టాభిషేకం. ఆ సమయంలో 14 ఏళ్ళు కఠిన అరణ్యవాసం ఎదురవుతుంది. అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్తారు. అడవిలో ఉన్నప్పుడు తండ్రి మరణ వార్త, రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం, భార్య వియోగం, లంకా యుద్ధం, ఇలా అన్ని కష్టాలే. అయోధ్యకు రాజు అయినా కూడా లోకుల మాటల కోసం నిండు గర్భిణి సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టాల్సి వచ్చింది. గుండెల్లో సీతాదేవి జ్ఞాపకాలను రగిల్చుకుంటూ రాజుగా ఏకాకిగానే తన కర్తవ్యాన్ని ముగించాడు. తర్వాత జగన్మాత శ్రీ మహాలక్ష్మి అవతార పురుషురాలైన ఒక అంశంతో సీతాదేవిగా జన్మించింది. సీతాదేవి భూమి పుత్రిక. జనక మహారాజుకు భూమితో దున్నుతుండగా భూదేవి ఒడి నుంచి దొరికిన సీతాదేవి జీవితం కూడా ఎప్పుడు పూలబాట కాలేదండి పాపం. పుట్టింది మహారాజు ఇంటైనా పెళ్ళైన వెంటనే రాజభోగాలను వదిలి భర్తతో కలిసి ముళ్ళ దారిలో నడుచుకుంటూ అడవులకు నడిచింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రావణుడి చెరలో అశోకవనంలో బందీగా నిత్య నరకం అనుభవించింది. అంటే సీతాదేవి అగ్ని దేవుడి సంరక్షణలో ఉంటుంది. ఆమె అంశంతో అవతరించి ఒక వేదవతిగా లంకలో ఉంటుంది 7 ఏడాది పాటు. లంక నుంచి విడుదలయ్యాక అగ్ని పరీక్షను ఎదుర్కొంది. అంతటితో ఆగక లోకాపవాదుల కారణంగా నిండు గర్భంతో అడవిలో వాల్మీకి ఆశ్రమానికి చేరి లవకుశులను జన్మనిచ్చి పెంచింది. చివరకు లోకం తన పవిత్రతను ఎన్ని రోజులని పాపం శంకించినప్పటికీ ఎంతని ఓర్చుకునేదానికి అవుతుందండి. ఆమె మహాలక్ష్మి అయినా కూడా ఓర్చుకోవడానికి కూడా ఒక ఇది మీద ఉంటుంది కదా. పవిత్రతను శంకించినప్పుడు కన్న తల్లి అయిన భూమాతనే పిలిచి ఆ భూగర్భంలోనే ఐక్యమైపోతుంది. చూడండి పాపం. ఇక శ్రీకృష్ణ అవతారం గురించి విందాము. శ్రీకృష్ణుడు కూడా మహావిష్ణువు అవతారంలో ఒక అంశంగా అవతరించిన కృష్ణుడు. శ్రీకృష్ణ అవతారం కూడా ముళ్ళ బాటలో చిరునవ్వుల ప్రయాణం. కృష్ణుడు జననమే కారాగారపు చీకటి గోడల మధ్య సంఖ్యల చప్పుల నడుమ జరిగింది. కళ్ళు తెరవక ముందే ప్రాణ సంకటం. కన్నతల్లి దేవకిని తండ్రి వసుదేవుడిని వదిలి పుట్టగానే గోకులంలో పెంపుడు తల్లిదండ్రుల మధ్య చెంత పెరగాల్సి వచ్చింది. పసిగుడ్డుగా ఉన్నప్పుడే విషపు పాలు ఇచ్చి చంపడానికి చూస్తుంది పోతన. ఆ తర్వాత తృణావర్తుడు, ఆ తర్వాత అఘాసురుడు, కంసుడు పంపిన ఎంతో మంది రాక్షసులు, మధుర పైన జరాసంధుడి నిరంతరం దండయాత్రలు, ఇలా బాల్యం నుంచి నిత్య ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదాలు. నవ్వుతోనే లోకాన్ని నడిపించిన ఆయన
జీవితం అంతా ఒక నిరంతర పోరాటం. ఒకవైపు పాండవులకి రక్షిస్తూ కాపాడుతూనే వచ్చాడు, ఇంకొక వైపు రాజులు దండయాత్రకు వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ వచ్చాడు, ఇంకొక వైపు యాదవులను రక్షిస్తూ వచ్చాడు. ఇలా అన్నమాట. ఆయన జీవితం అంతా ఒక నిరంతర పోరాటం. తరువాత గాంధారి శాపం పెడుతుంది కదా చనిపోయే ముందు పాపం. ఇంకా ఒక బోయవాడి చేతి బాణంతో శరీరం పెట్టాల్సి వస్తుంది. ఇలా నిరంతరంగా పోరాటతోనే ఉన్నాడు పాపం. ఇంకా తర్వాత ద్రౌపది గురించి విందాం. ద్రుపద మహారాజుకు పిల్లలు లేకపోతే ఆయన భార్య పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యజ్ఞగుండం నుంచి యజ్ఞసేని ద్రౌపది ఆవిర్భవిస్తుంది. అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిన ద్రౌపది జీవితం కూడా ఆది నుంచే అంతం వరకు అగ్ని జ్వాలల మధ్య సాగింది. మహాపరాక్రమవంతులు వీరులైన 5 భర్తలు ఉన్నప్పటికీ ఆమె అనుభవించిన అవమానాలు, కష్టాలు వర్ణనాతీతం పాపం. నిండు కౌరవ సభలో కురువృద్ధులు ముందే దుశ్శాసనుడు ఆమె కొంగు పట్టి లాగి వస్త్రాపహరణానికి ఒడికడితే కర్ణుడు నోటికి వచ్చినట్టు కూడా అంటాడండి. 5 మంది మగవాళ్ళతో సంసారం చేసి ఆడదానికి నువ్వు వేశ్య అని అంటాడు పాపం. కించపరుస్తాడు ఇలా. ఆపై 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో సైరంధ్రిగా ఉంటూ కామాంధుడైన కీచకుడు వేధింపులకు గురి యజ్ఞసేని అయిన ద్రౌపది యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించిన దేవత అయినా కూడా నిండు సభలోనే అతని కాలు తన్నులు తిని అవమాన భారంతో కుమిలిపోయింది. కీచకుడు నిండు సభలో తను ఒప్పుకోలేదని, తన దగ్గరికి రాలేదని నడుము మీద తరిమి నిండు సభలోకి వచ్చి తంతాడండి పాపం. పాండవులు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు. అజ్ఞాతవాసం కదా, అందుకోసం కుమిలిపోయింది అవమాన భారంతో. తర్వాత పాండవులు కురుక్షేత్ర మహాయుద్ధంలో గెలిచినా కూడా అర్ధరాత్రి పూట తన 5 సంతానాన్ని అశ్వత్థామ క్రూరంగా చంపేస్తాడు. అది విని చూసి పుత్రశోకంతో విలవిలలాడిపోతుంది ద్రౌపది. తర్వాత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళతో రాజ్యాభిషేకం అయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక పంచ పాండవులు కూడా కృష్ణుడు లేని ఈ జీవితం, ఈ సంసారం మాకు వద్దు అనేసి వాళ్ళు కూడా శరీరం విడిచిపెట్టడానికి స్వర్గారోహానికి వెళ్ళిపోతారు హిమాలయాల్లోకి. ఆమె కూడా పాండవుల భార్యలు ఇంకా 5 మంది ఉన్నా కూడా వాళ్ళెవరూ వీళ్ళతో వెళ్ళలేదు. ద్రౌపది ఒక్కటే వెళ్ళింది వీళ్ళతో పాటు. హిమాలయాల్లో వెళ్ళి స్వర్గారోహణ చేస్తూ మంచుకొండల్లో శరీరం రాలిపోయేంత వరకు ఆమె నిరంతర వేదనల ప్రయాణం. దైవాంశ సంభూతులైన పుణ్యమూర్తులైన ఈ భూమిపై పుట్టినప్పుడు కష్టాలు, కన్నీళ్లు, పరీక్షలు తప్పవని ఆ బాధల అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టడమే వీరి జీవితాలు లోకానికి అందించే అసలైన సందేశం. దేవుడైన మనిషిగా పుడితే సుఖాల కంటే కష్టాలు ఎక్కువని వాటిని ధర్మబద్ధంగా ఎదుర్కొని నిలబడటమే అసలైన జీవితమని ఈ పుణ్యమూర్తులైన కథలు లోకానికి చాటి చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.